మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా హకింపేట పరిధిలో ఉన్న దేవరయాంజల్లో రెనోవేషన్ చేసిన ఏసీ కళ్యాణ మండపం ద్వారా వచ్చే పూర్తి ఆదాయాన్ని వెలమ కమ్యూనిటీ అభివృద్ధికి అందజేయనున్నట్లుగా ప్రకటించారు. వెలమ కమ్యూనిటీలో ఆర్థికంగా ఎదిగిన వారు, వెనుకబడిన వారికి సహాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. వెలమ కమ్యూనిటీ సభ్యులంతా కూడా ఒకరికొకరు సహకరించుకోవడంతో పాటుగా తోటి కమ్యూనిటీల అభివృద్ధికి కూడా దోహదపడాలన్నారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. మేడ్చల్ జిల్లా హకింపేట పరిధిలోని దేవరయాంజల్లో రెనోవేషన్ చేసిన జూపల్లి బాలమ్మ ఏసీ కళ్యాణ మండపాన్ని మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ అభివృద్ధికి వెలమలందరూ కట్టుబడి ఉండాలి అన్నారు జూపల్లి రామేశ్వరరావు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన తనకు పేదరికం విలువ తెలుసని చెప్పారు. విద్య, వైద్యం ఎంతో అవసరమని, తన తల్లి జూపల్లి బాలమ్మ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన వెలమ హాస్టల్ ఎంతో మందికి ఉపయోగపడిందని గుర్తు చేశారు. సంఘాన్ని ఆర్థికంగా బలపరిచేందుకు సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అందుకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని జూపల్లి రామేశ్వరరావు వెల్లడించారు. వెలమ అసోసియేషన్ సంఘం వాళ్ళు మేము చాలా రోజుల కింద ఈ కట్టినటువంటి 4 ఎకరాల స్థలంలో మా అమ్మగారి పేరు మీద ఈ స్థలం కొనిచ్చడం జరిగింది. అయితే నాకు ఈరోజు ఇది ఎయిర్ కండిషన్ మ్యారేజ్ హాల్స్ ఇక్కడ చాలా విస్తరించి అప్గ్రేడ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసి దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పేద పిల్లలకు స్కాలర్షిప్స్గా ఇస్తూ ఈ యొక్క ఎంతో మందికి దోహదపడుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఇది మా అమ్మగారి యొక్క ఆశీర్వచనం. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. వెలమ కమ్యూనిటీ అభివృద్ధికి ఎంతో మంది కృషి చేస్తున్నారని, వారిలో జూపల్లి రామేశ్వరరావు ముందు వరుసలో ఉంటారని యశోద హాస్పిటల్ చైర్మన్ గోరుకంటి రవీంద్రరావు చెప్పారు. సంఘం అభివృద్ధి అందరి అభివృద్ధికి దోహదపడాలని ఆల్ ఇండియా వెలమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పాపారావు కోరారు. మనం ఎప్పుడైతే జీవితంలో స్థిరపడ్డామో అదొక్క మన గొప్పతనమే కాదు, అది సంఘం గొప్పతనము. అందుకనే మనం కూడా మళ్ళీ గివ్ బ్యాక్ టు సంఘం అనేది మీరు ప్రతి వాళ్ళు ఆలోచించాలి, ప్రతి వాళ్ళు చేయాలి. సంఘమే మంచిగా లేకపోతే, సొసైటీ మంచిగా లేకపోతే మనం ఈ స్టేజ్లో ఉండమండి. అందుకని అందరికీ ఒక వేడుకునేది ఏమిటంటే, ఎవరైతే చేయగలే పొజిషన్లో ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా సంఘానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనేది కోరికండి. ఇక మేడ్చల్ జిల్లా హకీంపేట్ దేవరయాంజల్లో రెనోవేషన్ చేసిన జూపల్లి బాలమ్మ ఏసీ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెలమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. పెద్దల దారిలో పయనిస్తూ వెలమ కమ్యూనిటీ అభివృద్ధికి మరింతగా కృషి చేయడంతో పాటు తోటి కమ్యూనిటీలకు తోడ్పాటు అందిస్తామని వెలమ సంఘం సభ్యులు స్పష్టం చేశారు.